ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలీసు బృందాలు పిన్నెల్లి కోసం గాలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక ఈవీఎం ధ్వంసమైన డేటా మాత్రం సేఫ్ గానే ఉందని క్లారిటీ ఇచ్చారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఏపీ సీఈసీ నోటీసులు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈఓను వివరణ కోరింది. అలాగే సాయంత్రం 5 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదిలా ఉంటే పిన్నెల్లి అరెస్ట్ కు రంగం సిద్దమైంది. పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నాడనే సమాచారంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో పిన్నెల్లి అనుచరులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్, గన్మెన్ ను అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. పిన్నెల్లి వాహనాలను వెంబడించి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో వెలుగులోకి వచ్చింది. రెంటచింతల మండలంలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని ఓ మహిళ అడ్డుకొని నిలదీసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పిన్నెల్లి మహిళ అని కూడా చూడకుండా వేలు చూపించి బెదిరింపులకు పాల్పడిన మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. వినయ్, శ్వేత, ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అన్ని వైపుల నుంచి కూడా ఉచ్చు బిగుస్తా ఉంది. ఈ ఘటన పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక నోటీస్ జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం వ్యవహారం పైన సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో సీఈసీ అంటే మన సీఈసీ ముఖేష్ కుమార్ మీనా కూడా కొద్దిసేపటి క్రితమే ఆ ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించిన ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడించారు. పోలింగ్ రోజు ఏ విధమైన ఘటనలకు పాల్పడ్డారు, దాని తర్వాత ఎటువంటి దాడులకు పాల్పడ్డారు, అన్ని అంశాలు కూడా క్షుణ్ణంగా మీడియాకి ముఖేష్ కుమార్ వివరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ కోసం పోలీసులు గాలిస్తున్నారని కూడా చెప్పారు. ఆయన అనుచరులు కొంతమందిని అరెస్ట్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఆ ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియో ఏదైతే ఉందో ప్రస్తుతం నెట్ లో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పోలీసుతో పాటు ఆ సెంట్రల్ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలు పారిపోతున్నారనే సమాచారంతో అతనికి లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నారని సమాచారంతో పోలీసులందరూ కూడా హైదరాబాద్ ని గాలిస్తా ఉన్నారు. బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈసీకి కూడా ఒక సమాచారం వచ్చినట్టు తెలుస్తా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అదుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే ఇంకా పూర్తి స్థాయి సమాచారం దానికి సంబంధించి రావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈసీ కార్యాలయానికి కూడా సంగారెడ్డి సమీపంలో ఒక
టైల్స్ ఫ్యాక్టరీలో అతను ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అక్కడనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా ఈసీకి సమాచారం అందినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అటు ఈసీ గానీ పోలీసులు కానీ ఇప్పటివరకు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే పిన్నెల రామకృష్ణారెడ్డికి అయితే మటుకు పూర్తిగా అన్ని వైపుల నుంచి కూడా ఉచ్చు బిగుస్తా ఉంది. దాదాపు 10 సివియర్ కేసులు అతని పైన పోలీసులు కట్టారు. ఎందుకంటే ఈవీఎంల ధ్వంసంతో పాటు పోలింగ్ రోజు దాడులకు పాల్పడ్డారంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున అతని పైన ఎలిగేషన్లు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి మొత్తం మొన్న డీజీపీకి సిఎస్ కూడా క్లాస్ స్పీకర్ నేపథ్యంలో సిట్ ని ఏర్పాటు చేశారు. సిట్ కూడా మొత్తం బృందాలుగా విడిపోయి దానికి సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా డీజీపీకి ఇచ్చారు. డీజీపీ ఇచ్చిన నివేదికలో కూడా చాలా కీలక అంశాలు ఉన్నాయని చెప్పి కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా ఆ పిన్నెల రామకృష్ణారెడ్డికి అన్ని వైపుల నుంచి కూడా ఉచ్చు బిగుస్తా ఉంది. ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటనతో పాటు హింసాత్మకమైన ఘటనలకు పిన్నెల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు పాల్పడ్డారంటూ కూడా కొన్ని ఎవిడెన్స్ దొరకడంతో పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాసేపట్లోనే ఒక నివేదికను కూడా సెంట్రల్ ఎన్నికల కమిషన్ కు పంపించబోతా ఉంది. పిన్నెల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు ఏ విధంగా వ్యవహరించారనే దానిపైన కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ సిట్ ఇచ్చిన నేపథ్యంలో సిట్ రిపోర్ట్ తో పాటు స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా పూర్తిస్థాయి దానిపైన వర్కౌట్ చేసి ఒక రిపోర్ట్ ని మరి కాసేపట్లో పంపబోతా ఉంది. అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారనే అంశం పైన పోలీసులు పూర్తి స్థాయిలో గాలిస్తా ఉన్నారు. ఈసీకి సమాచారం వచ్చినప్పుడు కూడా ఆయన పోలీసు అదుపులో ఉన్నారు, లేకపోతే ఇంకా దొరకాల్సి ఉందా, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియాల్సి ఉంది. శ్వేత, వినయ్, అయితే ఆల్మోస్ట్ 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చాలా సివియర్ సెక్షన్స్ కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటి వరకైతే మనం చూస్తున్నట్లుగా ఇప్పటికే ఒక చోట ఉన్నారు, అరెస్ట్ చేశారు అనేది అయితే అధికారికంగా తెలియకపోయినా ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉంది అనేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అనుచరులు కూడా గొడవలకు పాల్పడకుండా అక్కడ ఇంకా 144 సెక్షన్ కంటిన్యూ అవుతోంది. వాళ్ళ అనుచరులు కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఖచ్చితంగా మొన్న పల్నాడు ప్రాంతంలో ఏవైతే ఘటనలు దాడులు జరిగినాయో దానిపైన ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. మళ్ళీ జూన్ 4న కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తమ నాయకులందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరోవైపు మొన్న జరిగిన హింసాత్మకమైన ఘటనలపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో మరొకసారి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని చర్యలు కూడా చేపట్టింది. అక్కడ పారామిలిటరీ బలగాలతో పాటు స్టేట్ ఫోర్స్ ని కూడా రకరకాలుగా డిప్లాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులందరూ కూడా జల్లెడి పడతా ఉన్నారు. ఎవరు కూడా దాడులకు తెగపడకుండా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడక అన్ని జాగ్రత్తలు కూడా పోలీసులు తీసుకున్నారు. మన పిన్నెల రామకృష్ణారెడ్డి ఘటన పైన కూడా స్టేట్ ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే పోలింగ్ సందర్భంగా మరొకసారి ఎవరు కూడా ఇలాంటి ఘటనలకు, ఇలాంటి దాడులకు, ఇలాంటి హింసాత్మకమైన కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండే విధంగా ఈ దాడుల్లో పాల్గొన్న వాళ్ళపైన కేసులు నమోదు చేస్తాము. మరోవైపు ఎవరు కూడా ఇలాంటి భవిష్యత్తులో దాడులు పాల్పడకుండా ఉండేలా ఇప్పటికే అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎవరైతే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డితో పాటు మిగిలిన అధికారులు నిర్ధారణలో తేలిందో వాళ్ళందరిపైన కూడా చాలా కఠినమైన కేసులు కడతామని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖాస్ కుమార్ మీనా కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది. దాంతో పాటు అంటే దాదాపు 10 ఒక సివియర్ కేసులు ఉన్నాయని ఇందాక ఆయన మెన్షన్ చేశారు. ఒక కేసు ట్రేస్ అయితే దాదాపు మినిమం 2 సంవత్సరాలు, అదేవిధంగా హైయెస్ట్ కేసు 7 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ అంశం ఉంది. కోర్టు విషయం తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి భవిష్యత్తు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాలి. దాంట్లో భాగంగానే ఈ ఈవీఎం అంశం సంబంధించి అయితే మటుకి పిన్నెల రామకృష్ణారెడ్డికి పెద్ద తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజకీయంగా కూడా కొంత మేరకు ఇబ్బంది అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ అనుచరులు చేయడం ఒక ఎత్తు అయితే నేరుగా అభ్యర్థిగా ఉన్నారు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నేపథ్యంలో అతని పైన కంపల్సరీ ఒక యాక్షన్ ఉంటుంది. 2 సంవత్సరాల వరకు అయితే శిక్ష పడే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్న టెస్ట్ కేసెస్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇలా ఓవరాల్ గా పిన్నెల రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఏంటి అనేది అయితే మటుకు పెద్ద ఎత్తున అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్ లోనే ఆయన అనుచరులు కూడా చర్చనీయాంశంగా అయింది. శ్వేత, రైట్ వినయ్, థ్యాంక్ యూ. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలీసు బృందాలు పిన్నెల్లి కోసం గాలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక ఈవీఎం ధ్వంసమైన డేటా మాత్రం సేఫ్ గానే ఉందని క్లారిటీ ఇచ్చారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా.